హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. మీరు కూడా చూడండి ఎలా చేస్తాము అనేది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి. కారం అండి కావాల్సినంత వేసుకోండి. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని చూడండి. రామ్ తులసి రుచులు అని ఉంటుందండి ఛానల్ కింద. నా ఛానల్ మా పేరు టచ్ చేస్తే మా వీడియోస్ అన్నీ వస్తాయి. మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పెరగండి. రాళ్ళుప్పు వేస్తున్నాను నేను. ఇక్కడ చెక్క, అనాస పువ్వు, మొగ్గ, కసూరి మేతి, సాజీరా, స్టార్ పువ్వు, కొన్ని 2 మిరియాలు, ఒక 3 యాలకులు, రెండు పచ్చిమిరపకాయలు, పచ్చిటివి ఆనియన్స్ కొన్ని, బిర్యానీ మసాలా అండి ఒక ఫుల్ ప్యాకెట్ వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, మా ఛానల్ని ఎవరైనా చూడుకున్న వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. 1 మంత్ అవుతుంది, సబ్స్క్రైబర్ చేసుకోవడం లేదు. మా వీడియోస్ దయచేసి చూడండి. మేము మరీ వీడియో చేయాలంటే మీరు మమ్మల్ని చూసి మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము వీడియోలు చేయడానికి అవుతుంది. కాస్తంత మీ సపోర్ట్ ఉంటేనే మేము పుదీనా వేసుకుందామండి, కాస్త కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానాకు 2 చీలుకలుగా చేసుకుంటే చాలు. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి. మసాలాలన్నీ చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకొని కనీసం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను దమ్ బిర్యానీ చేయట్లేదండి, నార్మల్ బిర్యానీ చేస్తున్నాను. దమ్ బిర్యానీ ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది, అందుకే నార్మల్ బిర్యానీనే చేస్తున్నాను. ఇంకొకసారి టైం ఉన్నప్పుడు దమ్ బిర్యానీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మన వీడియోస్లో మొత్తం అన్నీ వంటలే ఉంటాయండి. అన్ని రకాల వంటలు అన్నీ చేసి పెట్టింటాను, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా స్వీట్స్ ఐటెం కానీ, నాన్ వెజ్ ఐటెంలో కానీ, వెజ్ ఐటెంలో కానీ ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను చేసి రెసిపీ పెడతాను. సబ్స్క్రైబే చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం. అలాగండి, మనం బిర్యానీ కోసము ముందుగానే రైస్ నానబెట్టుకోవాలి. ఇందులో నేను బాస్మతి నార్మల్ రైస్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే బాస్మతితోనే చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు బిర్యానీ చేసుకుందాము. చికెన్లో వేసుకున్న మసాలాలన్నీ ఇందులో కూడా ఇంకొకసారి కొద్దిగా వేసుకుందాం. బిర్యానీ తిప్పడానికి ఈ స్పూనే యూజ్ చేయాలి, లేదంటే వేరే స్పూన్ పెడితే ఆ రైస్ అంతా మెత్తగా అయిపోతుంది. ఇదైతే పొడి పొడిగానే అది ముందు చేయకున్నట్లు ఈ స్పూన్ ఉంటుంది. పుదీనా కొత్తిమీర ఇంకొకసారి వేస్తుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకుంటే లేదు. మగ్గనిస్తాం. మీకు ఇంకా కారం కావాలంటే ఇందులో కూడా కారం వేసుకోవచ్చు. మాకు కారం అంతే చాలు, అందుకే ఇంకోసారి వేసుకోవడం లేదు. ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు వేసుకుందాము. ఫినిషింగ్లో ఇంకో స్పూన్ వేసుకుందాము, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఈ చికెన్ అంతా అందులోకి వేసుకుందాం. ఎప్పుడైనా కానీ బిర్యానీ చేయాలంటే ఇలాంటి పెద్ద పాత్రలోనే చేయాలి, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. రైసు చికెన్ ఉంటుంది కాబట్టి ఒదిగి ఎక్కువ అవుతుంది. ఇలా పెద్ద పాత్రలో వేసుకుంటే ఫ్రీగా అవుతుంది. చిన్న పాత్రలో మాత్రం బిర్యానీ చేసుకోవద్దండి ఎప్పుడు. ఈ చికెన్ని బాగా ఉడికినిస్తాం. ఉడికిన తర్వాత మనకు కావాల్సిన ఎసురు పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. దాన్ని ఎసరుని బాగా ఉడికినిద్దాం. ఉడికిన తర్వాత రైస్ వేసుకుందాం. వెయిట్ చేద్దాం. చూసాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుందామండి. అండి, దమ్ కూడా పెట్టేశాను. దమ్ తీసేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ రైస్ ఎలా వచ్చిందో చూద్దాం రండి. అబ్బా, చూసారా
ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. పొడి పొడిగా తినడానికి చాలా బాగుంటుంది. ఇందులోకి గోంగూర చట్నీ కానీ పెరుగు పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, లెగ్ పీస్లో చాలా ఎమ్మీగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.